చెప్పి ఈ రూముల్లో ఇలా ఉంటూ హాస్టల్లో వెయిట్ చేస్తూ చూస్తున్నారు. దాని ఏంటంటే మేమందరం ఒక గ్రాడ్యుయేట్స్ అండి, మిమ్మల్ని ఎన్నుకుంటూ ఈ కూటమికి మీకు ఎందుకు అవకాశం ఇచ్చాము అనుకుంటే, మీరు మాకు నోటిఫికేషన్ ఇచ్చారనుకుంటే ఇప్పుడు ఏ ఒక్క గవర్నమెంట్ సెక్టర్ అవని ఐఏఎస్లో ఐపీఎస్లో ఉన్నారు. మీరు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా అన్నీ అవకతవకలే. ఒక రాష్ట్రనో లేకపోతే ఒక కేసను ఒక అదని ఇదని ఏ నోటిఫికేషన్ కూడా క్లియర్ కట్గా లేదండి. ఇవన్నీ మీరు సవరించుకొని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇవన్నీ చూసుకోండి. ఇలా మేము రోడ్ల మీదకి వచ్చి మా జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు. ఆ ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వంలో ఉండకూడదని మేమందరం కలిపి మిమ్మల్ని ఇచ్చేస్తాం. ఏదైనా సరే మాకు ఏ నోటిఫికేషన్లో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా పోనీ ఇప్పుడు ఏదో అయిపోయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి కూడా ఈ కేసులన్నీ క్లియర్ కట్గా పూర్తి చేసి వేగంగా ఎగ్జామ్ నిర్వహిస్తారని కోరుకుంటున్నాను. ఏదైతే గత ప్రభుత్వ హయాంలోనే కానిస్టేబుల్ అభ్యర్థులకు నోటిఫికేషన్ విడుదల చేసింది, దాంతోపాటు దాని కానిస్టేబులకు 6,000 నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి దాదాపుగా 30 లక్షల మంది అప్లై చేస్తే 150,000 మంది క్వాలిఫై అయ్యారు. దాంట్లోనే ఈరోజు ఈవెంట్స్ అని చెప్పేసి పోరాడితే కానీ ఈరోజు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మెయిన్ ఎగ్జామ్ కానీ ఈవెంట్స్ కానీ జరగలేని పరిస్థితి. ఈరోజు మన ప్రభుత్వం ఎగ్జామ్ తీసుకున్న తర్వాత మెయిన్ ఎగ్జామ్ కోసం ఏదైనా ఒక ప్రభుత్వం ఉద్యోగం తీసుకుందంటే ఆ ప్రభుత్వం తక్షణమే 6 మాసాల్లో భర్తీ చేయాలి. కానీ 2.5 సంవత్సరాలు అవుతున్నా సరే ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ నానుస్తూనే ఉంది. ఈరోజు కూడా కోర్టులో ఉన్న హీరింగ్ కోసం ఏదైతే హోంకోర్టు రిజర్వేషన్ కోర్టు కేసు ఉందో ఇంతవరకు కూడా హీరింగ్ వాయిదాలు వేస్తున్నా తప్ప దీనికి ఎటువంటి ప్రస్తావన లేని పరిస్థితి. అలాగే ఏదైతే విజయనగరంలో దాదాపు నోటిఫికేషన్ వచ్చేసి 2022 నవంబర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. 2022 అయిపోయింది, 23 అయిపోయింది, 24 అయిపోయింది. ఇంతవరకు వచ్చేసి ధర్నా చేస్తే కానీ మాకు ఈవెంట్స్ పెట్టలేదండి. ధర్నా మేము రోడ్డు మీద వచ్చిన తర్వాత ఈవెంట్స్ పెట్టాను. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఇంతవరకు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది ఇట్లా సెలెక్ట్ అయ్యారు ఇంతవరకు లిస్ట్ రాలేదు. మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తామని చాలా రోజులు చెప్తూనే ఉంది. నెక్స్ట్ మంత్ నుంచి ఇంతవరకు ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఏంటంటే ఇంకా బయటికి రాలేదు. పైగా ఎప్పటికప్పుడు కేసులు కొత్త కేసులు వచ్చేస్తాయి. ఆ కేసులు త్వరగా పరిష్కరించి మాకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని చాలాసార్లు చెప్పాం. అయినా సరే ప్రభుత్వం స్పందించదు. హోంమంత్రికి చెప్పడం జరిగింది, లోకేష్ గారికి చెప్పడం జరిగింది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. కానీ ఎవరూ స్పందించట్లేదు. ఇక్కడ విజయనగరం మన అయోధ్య మైదానంలో లోకేష్ బాబు వచ్చినప్పుడు 6 నెలలను వచ్చి కంప్లీట్ చేస్తాం మేము, ఆ ప్రభుత్వం చేసిన తప్పులను మేము పునరావృతం చేయం, 6 నెలలు కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఎవరు స్పందించట్లేదు. నెలకు వేలకు వేలు తగిలేసి స్టడీ రూమ్ ఫీజులు కానీ, రూమ్ రెంట్లు కానీ, కర్రీ కార్డులు కానీ ఇలా మేము నెలకు 4 నుంచి 5,000 ఇక్కడ ఖర్చు అవుతుంది. దయచేసి త్వరగా ఎగ్జామ్ నిర్వహించి మాకు మెయిన్స్ ఎగ్జామ్ త్వరగా నిర్వహిస్తాను ప్రభుత్వాన్ని కోరుతున్నాం.